హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే మోటోరోలా H60 Pro అవుతున్నది కదా, దాని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మనకి మోటోరోలా H60 Pro ఫోన్ అయితే చూడనీకైతే ఫోన్స్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ప్రీమియం లెదర్ అయితే ఇచ్చిల్లు, మనకైతే లెదర్ క్వాలిటీ అయితే బాగున్నది. ఇంకా ప్రీమియం టెక్స్చర్ కూడా ఇచ్చిల్లు. దగ్గరికి అయితే జూమ్ చేసి చూస్తే మాత్రం ఆఫీస్ అంటే ఫోన్ దగ్గర నుంచి చూస్తే మాత్రం టెక్స్చర్ అయితే ఆఫీస్తుంది. IP69 రేటింగ్ తోటి వస్తుంది ఫోన్ అయితే, నీళ్ళలో ముంచిన ఏం కాదు. 6.7 ఇంచెస్ POLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చి ఫోన్లో మనకైతే ఫోన్ డిస్ప్లే అయితే బాగా కర్వ్ అవుతున్నది. 1.5K డిస్ప్లే అయితే మనకి. ఇంకా డిస్ప్లేలో చూడడానికి కూడా వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. మనకి 4500 స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిల్లు. HDR కంటెంట్ చూస్తున్నప్పుడు కొంచెం అయితే లాగ్ అయితే అవుతుంది మరి ఫోన్ అయితే. అదైతే అప్డేట్లో అయితే ఫిక్స్ చేస్తారు అనుకున్నాను తెలిసినంత వరకు అయితే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిల్లు. మనకి CGI7 గ్లాస్ అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నది దీంట్లో అయితే. మనకైతే సెట్టింగ్లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం అయితే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ అయితే చేసుకోవాలి. లాక్ స్క్రీన్లోకి అయితే వచ్చేసి మనం అయితే ఇక్కడైతే ఆప్షన్ చూసిల్లుగా స్లీప్ డిస్ప్లే అని ఉన్నది చూసిల్లా. ఇక్కడ కిందనైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని ఉన్నది. అదైతే ఆన్ చేసుకుంటే మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇట్లనైతే వస్తుంది మనకి. ఇంకా దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి మళ్ళీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. మరి పోయి అయితే మళ్ళీ అదే లాక్ స్క్రీన్లోకి అయితే వచ్చేసి ఇక్కడైతే కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, దీంట్లోకి అయితే సింపుల్గా వచ్చి మీకు ఇష్టం ఉన్నట్టయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిలా. 3 ఇట్లలో ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే కూడా ఇచ్చిల్ల ఆప్షన్స్ అయితే ఇట్లా కస్టమైజ్ చేసుకుంటే మనకైతే ఇట్లనైతే అవుపిస్తుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో అయితే మనకైతే. ఇంకా హలో UI మీద రన్ అవుతుంది Android 15 మనకి. ఇదైతే ఫోన్ అయితే 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్స్కి అయితే. మనకైతే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా స్మూత్ అయితే ఉన్నది ఈ ఫోన్లో అయితే. మనకైతే స్మూత్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి మనకి ఫోన్లో అయితే మనకి. ఇంకా మోడర్న్ కంట్రోల్ అయితే ఇప్పుడైతే మనకి మోటోలో అయితే కొత్త కంట్రోల్ ప్యానల్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడైతే మనమైతే అదైతే పెట్టుకోవచ్చు. మరి ఇది పెట్టుకుంటే మాత్రం మనకైతే కంట్రోల్ ప్యానల్ అయితే చూడడానికి అయితే లుక్స్ అయితే ఇట్లనైతే ఉంటుంది. మరి లుక్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోయినాయి. కొత్త కంట్రోల్ ప్యానల్ పెట్టుకొని బాగున్నది. మరి లేదు మీకు పాతది కావాలనుకుంటే మీరు అయితే పాతది ఉంచుకోవచ్చు. మరి మీ ఇష్టం. ఇంకా మనకైతే ఫోల్డర్ అయితే ఇట్లయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మనమైతే. ఇంకా హోమ్ స్క్రీన్లో మనకైతే స్టైలింగ్ అవన్నీ ఉన్నాయి, పర్సనలైజేషన్ చేసుకోవచ్చు. ఇంకా మనమైతే కలర్స్ అయితే కొంచెం అయితే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్ కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మనం. ఇంకా దీంట్లోనైతే మనకైతే చాలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే. ఇవైతే పర్సనలైజేషన్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకటే కారణం అయితే ఉన్నాయి ఆప్షన్స్ అయితే. ఇంకా ఎడ్జ్ లైటింగ్ కూడా అంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇట్లా ఎడ్జ్ లైట్ అయితే వస్తుంది కదా, దీంట్లో మన కర్వ్ డిస్ప్లే ఉన్నది కాబట్టి ఎడ్జ్ లైటింగ్ కూడా బాగానైతే అవుపిస్తుంది. అయితే తప్పకుండా అయితే మీరు అయితే ట్రై అయితే చేసేది చూడండి ఒకసారి అయితే. ఎడ్జ్ లైటింగ్ అయితే బాగానైతే వస్తుంది. మరి మా ఎల్లో కలర్ అట్లా కలర్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలని కూడా కలర్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇంకా మోటో జెక్చర్స్ అయితే ఉన్నాయి. అంటే ఇట్లా ఇదంటే కెమెరా అయితే ఓపెన్ అవుతుంది మనకి. మళ్ళీ ఫ్రంట్ కెమెరాకి స్విచ్ కావాలనుకుంటే మళ్ళీ అయితే ఇట్లా అంటే ఫ్రంట్ కెమెరాకి అయితే స్విచ్ అయితే అవుతాం. ఫ్లాష్ రావాలంటే ఇట్లా సైడ్కి అయితే ఊపాలి 2 సార్లు, ఫ్లాష్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనకైతే వెనక సైడ్ అయితే 2 సార్లు నొక్కితే మాత్రం ఏం రావాలని అయితే మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్మార్ట్ కనెక్టివిటీ కూడా ఉన్నది మనకి. అంటే మన ల్యాప్టాప్ తోటి ఇట్లా మీరైతే ఫోన్ అయితే సింపుల్గా అయితే ఇట్లా స్కాన్ అయితే చేసి మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. చేసుకొని అయితే మీరైతే ఫోన్ అయితే ల్యాప్టాప్ నుంచి వెళ్ళి కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. ఏం కావాలంటే అది చేయొచ్చు. మనమైతే కాల్స్ కావాలంటే కాల్స్ ఆన్సర్ చేయొచ్చు మనమైతే ల్యాప్టాప్లో నుంచే. ఇక్కడ దీంట్లోనైతే మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిల్లు. డాల్బీ అట్మాస్ కూడా ఉన్నది ఫోన్లోనైతే. మనకైతే 3 మైక్స్ అయితే ఇచ్చిల్లు. ఫోన్ మాట్లాడేటప్పుడు అయితే మన వాయిస్ క్వాలిటీ కూడా బాగానే వినిపిస్తుంది. ఇంకా హ్యాప్టిక్స్ కూడా గుడ్ హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిల్లు మనకైతే. మోటార్ అయితే సపరేట్గా పెట్టిల్లు హ్యాప్టిక్స్కి అయితే. వైబ్రేషన్స్ కూడా బాగున్నాయి మన ఫోన్లోనైతే. ఇంకా స్పెషల్ ఆడియో కూడా ఉన్నది మనకైతే. ఇది ఆన్ చేసుకున్న మనకి స్పెషల్ ఆడియో ఇది కొంచెం సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే మంచిగానే అయితే అవుతుంది. ఇదైతే ఆన్ అయితే చేసుకోండి. మరి స్పెషల్ ఆడియో ఇంకా చాలా ఉన్నాయి. మ్యూజిక్ ఉన్నది, గేమ్ మూడ్ అయితే ఉన్నది, కస్టమ్ ఉన్నది. అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు మనమైతే. మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అయితే మనకైతే బిగ్ బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఫోన్ వెయిట్ అయితే 186 grams ఉన్నది. 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. 15 watt వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉన్నది మనకైతే ఫోన్లోనైతే. ఇంకా బ్యాటరీ హెల్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకి. బ్యాటరీలోకి వచ్చేసి బ్యాటరీ హెల్త్ కూడా ఉన్నది. ఇది పెట్టుకుంటే మాత్రం మనకైతే 80% వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యి 80% తర్వాత అయితే ఆప్టిమైజ్ అయితే అయ్యి ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇంకోటి అయితే ఇది పెట్టుకుంటే మనకైతే ఛార్జింగ్ లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. అంటే 80% వరకే ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది పెట్టుకోవచ్చు. మరి ఇంకా మనకైతే పర్ఫార్మెన్స్ అయితే దీంట్లోనైతే మంచిగా ఉన్నది. మరి పర్ఫార్మెన్స్ అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా BGM అయితే మనకి స్మూత్ ప్లస్ 60 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇదే గ్రాఫిక్స్ సెట్టింగ్ ఉంటుందో మరి 90 FPS ఎనేబుల్ చేస్తారో తెలియదు. మరి
దీంట్లో అయితే మనకైతే యూఎఫ్ఎస్ 4.0 అనేది ఇచ్చిళ్ళు, LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా ఫోన్లోనే అయితే మనకైతే గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది, అంటే FPS చూసుకోవచ్చు, ఇంకా పర్ఫార్మెన్స్ మోడ్ అయితే ఉన్నది. అట్లా ఏం కావాలంటే అదైతే చేసుకోవచ్చు. మనకైతే కిందనైతే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. అవి అయితే ఆప్షన్స్ అయితే మీరైతే యూజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా FPS ఎంత కావాలంటే అంత చూసుకోవచ్చు. ఇప్పుడైతే 30 FPS అయితే చూపిస్తుంది. మరి ఇంకేదైనా యాప్ కావాలనుకుంటే అదైతే మీరైతే ఇట్లా సైడ్కి అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెక్యూరిటీ ఫోల్డర్ అయితే ఉన్నది, అంటే ఈ ఫోల్డర్లో అయితే మనకైతే మన ఇంపార్టెన్స్ వీడియోస్ అయితే ఏమైనా ఉంటే అవి కూడా మీరైతే సేవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఈ ఫోల్డర్లో అయితే. ఇంకా మనకి దీంట్లో అయితే ఫైల్స్ కూడా కావాలనుకుంటే ఫైల్స్ కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇంకా ఏమైనా యాప్స్ కావాలనుకుంటే యాప్స్ కూడా మీరైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరైతే ఒక యాప్ అయితే ఉన్నది కదా, ఆ యాప్కి అయితే వేరే లోగో పెట్టాలనుకుంటే వేరే లోగో పెట్టచ్చు. ఇంకా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్లా వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఆ యాప్ అయితే మీరే యూజ్ చేసుకునేటట్టు పెట్టుకోవచ్చు. ఇంకా అయితే ఇదైతే ఆన్ చేసుకుంటే మనకైతే ఇప్పుడు లాస్ట్ స్క్రీన్లో అయితే పిన్ ప్యాడ్ అయితే వస్తుంది కదా, లాగ్ చేసినప్పుడు ఇట్లా పిన్ ప్యాడ్ వచ్చినప్పుడు అయితే నెంబర్స్ అయితే మనకి వేరే దిక్కు అయితే వస్తాయి. ఒక్క దిక్కు కాకుండా ఇట్లా సీరియల్గా కాకుండా 1 ఒక కాడ 2 ఒక కాడ అయితే అట్లా అయితే వస్తాయి. అంటే వేరే వాళ్ళు మనం పాస్వర్డ్ కొడతా అంటే చూసి వేరే వాళ్ళు అయితే కొడతారు కదా పాస్వర్డ్, అట్లా కొట్టకుండా అయితే ఒక సెక్యూరిటీ ఫీచర్ అయితే ఇచ్చింది మనకు మోటోలో అయితే. ఇంకా ఫ్యామిలీ స్పేస్ అయితే ఉన్నది, అంటే మన ఫ్యామిలీకి ఇచ్చేటప్పుడు అయితే ఓన్లీ ఇవి యాప్సే వాడాలి, ఈ కాంటాక్ట్సే యూజ్ చేయాలని ఇవైతే మనమే సెలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మన ఫోన్ అయితే ఎవరైనా దొంగ ఎత్తుకపోతే మాత్రం ఈ ఫీచర్ అయితే మీకు అయితే ఉపయోగపడుతుంది. మరి ఇట్లనైతే సర్చ్ అయితే చేసుకోవాలి మనమైతే. ఇదైతే మన ఫోన్ అయితే మన దూరం ఇట్లా ఫోన్ అయితే ఎత్తుకపోతా అంటేనే మనకైతే ఫోన్ అయితే లాక్ అయితే అయిపోతుంది. ఇక అంటే దొంగనైతే యూజ్ చేయకుండా ఆటోమేటిక్గా ఫోన్ అయితే లాక్ అయితే అయిపోతుంది. ఇక దొంగనైతే యూజ్ చేయడానికి రాదు ఫోన్ అయితే మనకి. ఈ ఫీచర్ కూడా బాగున్నది, మరి ఇది కూడా మీరైతే ఆన్ చేసుకోండి, మరి యూస్ఫుల్ అయితే అవుతుంది. మన ఫ్రెండ్ అయితే ఏం గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వలే, బాక్స్లో పౌచ్ కూడా ఇవ్వలే మనకైతే. పౌచ్ ఇస్తే బాగుంది కానీ పౌచ్ అయితే ఇవ్వలేదు. మరి ఇంకా డ్యూయల్ సిమ్ ఇచ్చిళ్ళు, మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా లేదు మనకైతే ఈ ఫోన్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏదైనా వస్తే వీడియోకి ఏదో ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.